హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం సలార్. ఈ మూవీ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ లైన్ కోసం ఆల్రెడీ డైరెక్టర్ గారు అండ్ మూవీ టీమ్ అండ్ ట్రైలర్లో కూడా చెప్పేశారు హౌ ద టూ బెస్ట్ ఫ్రెండ్స్ బికేమ్ టూ బిగ్ ఎనిమీస్. సినిమా స్టోరీ మొత్తం ఒకటే, ఒక కుర్చీ కోసం జరుగుతూ ఉంటుంది. దానికి మనోడు ఎలా హెల్ప్ చేశాడు అండ్ సలార్ ఎందుకు 7 years హైడ్లో ఉన్నాడు అనేదే విషయం. ఇక మూవీ విషయానికి వస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అనిపిస్తుంది. ఎలివేషన్ షాట్స్ చెప్పలేం కదా, వేరే లెవెల్. అండ్ ప్రతి ఒక్క సీన్ని నీట్గా డెలివరీ చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఎలివేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ అయితే ఒక ప్రభాస్ ఫ్యాన్స్కి హై ఫీస్ట్, హై బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ తిన్నంత ఎంజాయబుల్గా ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. కాంచారా సిటీని మాత్రం చాలా పెద్దగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్లో ఇంకా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి మరి మన డైరెక్టర్ గారు ఎక్స్పెక్టేషన్స్ ఎలా పట్టుకెళ్తారనేది మళ్ళీ త్వరలోనే తెలుసుకుందాం. మూవీలో అయితే ఒక ఫైట్, అదే మన లేడీస్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ఫైట్ ఉంటుంది, అదైతే వేరే లెవెల్. క్లైమాక్స్లో అయితే ప్రభాస్ బాడీతో ఒక ఫైట్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇది కదా ప్రభాస్ యాక్ట్ చేయాల్సిన రియల్ మూవీ. ఇలాంటి స్టోరీలు పడితే మన ఇండియన్ డైనోసార్ ఎక్కడో ఉంటాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా మరి యాక్టర్ పర్ఫార్మెన్స్ కోసం వస్తే ప్రభాస్ అన్న ఎరగదీశాడు. శృతి హాసన్ క్యారెక్టర్ తగ్గట్టు బాగానే ఉంది. పృథ్వీరాజ్ అక్కడక్కడ కనిపిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది అతనితో. అండ్ ఈశ్వరీరావు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మదర్ రోల్కి చాలా బాగా సూట్ అయ్యారు. మరి ఓవరాల్గా ఈ మూవీ గురించి మనకు ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్ని కొత్తగా చూపించాడు ఈ సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ కొత్త స్టోరీతో, చాలా న్యూ టెక్నాలజీతో చాలా బాగా చూపించారు. ఒక్కొక్క కొత్త ఎలివేషన్స్కి దారి చూపించారు. ప్రభాస్ని ఈ రేంజ్లో అయితే ఏ డైరెక్టర్ యూజ్ చేయలేదని నా ఫీలింగ్. ఫైనల్లీ అయితే ప్రభాస్కి చాలా సంవత్సరాల తర్వాత ఒక సాలిడ్ హిట్ పడిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కంబ్యాక్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5/5. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.